నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు. హాజరైన మంత్రి అల్లోల. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం. గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని అభ్యర్థుల పిలుపు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవితకే దక్కుతుందని, ముఖ్యంగా బతుకమ్మ పండుగ ప్రాశస్తాన్ని నలుదిశలో వ్యాపింపజేశారని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ న్యాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరెడ్డి అన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎంపీ కల్వకుంట్ల కవిత జన్మదిన సందర్భంగా నిర్మల్ తెలంగాణ జాగృతి శాఖ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఇష్టమైన పండుగైన బతుకమ్మ వేడుకలకు అనేక ప్రాంతాలకు విస్తరింపజేసిన ఘనత కవితకే దక్కుతుందన్నారు. మహిళా సమస్యలపై పార్లమెంట్లో తన గొంతుకను వినిపించి మహిళలకు అండగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షుడు లక్ష్మణాచారి, టీఆర్ఎస్ యువజన నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, ఎఫ్ఎస్ చైర్మన్ రామకిషన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వారు ప్రజా జీవితంలో ఇంకా ఎన్నో పదవులు అలంకరిస్తూ రాబో రోజులలో మహిళల పట్ల కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ వారికి ఉన్నటువంటి బతుకమ్మ పండుగలు కానీ మరియు ఎన్నో రకాల కార్యక్రమాలలో మీరు నిమగ్నమై ప్రజలను జాగృతి పరిచే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇంకా బాగా ఎక్కువ నేను చూడాలని ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు మరి నిర్మల్లో జాగృతి అధ్యక్షులు మరి చారి గారు మరి సభ్యులు కుటుంబ సభ్యులు కానీ మరి కార్యకర్తల సోదరులు జాగృతి సభ్యులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. మరి కవిత గారికి ఈ మా నిర్మల్ పాత ఆదిలాబాద్ జిల్లా అందరి తరఫున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తారు. జిల్లా కార్యాలయంలో ఎండాకాలంలో విధులు నిర్వహిస్తున్న జిల్లా హోంగార్డులకు వాటర్ బాటిల్ జిల్లా ఎస్పీ శశిధర్రాజు అందజేశారు. తర్వాత సాయుధల కార్యాలయంలో వాటర్ కూలర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం వేసవికాలంలో డ్యూటీ చేసేప్పుడు తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ తీవ్రతలో శాంతి భద్రత పరీక్ష ఎంతో కఠినమని అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆర్ఐ వెంకటి, ఎంటీఓ వినోద్, ఆర్ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే వేసవి సీజన్కు వరిధాన్యానికి సంబంధించిన కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలని పౌర సరఫరా శాఖ ముఖ్య కమిషనర్ అకుమ్ సౌర్వాల్ అన్నారు. హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ బుధవారం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్లో జేసీ భాస్కర్ రావు, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎం చంద్రకాంత్తో పాటు అధికారులు పాల్గొన్నారు. రబీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కేంద్రాల్లో రైతులకు అన్ని రకాల వసతులు కల్పించాలని, రైతులకు నష్టం కలగకుండా టార్పాలను ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికై గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి తనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి మామిళ్ళ చంద్రశేఖర్ గౌడ్ అన్నారు. బుధవారం నిర్మల్పట్నం టీఎన్జీ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరకు అన్ని సంఘాల వారు మద్దతు తెలుపుతున్నారని వివరించారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బయట నుండి తనకు మద్దతు ఇస్తోందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయంతో ఎమ్మెల్సీ బరిలో నిలిచినట్టు చెప్పారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సమస్యల పరిష్కారంతో పాటు నిరుద్యోగులకు అండగా నిలుస్తారన్నారు. గ్రూప్ 1 ఉద్యోగాన్ని పదుకొని రాజకీయాలకు అతీతంగా ఉద్యోగుల సమస్యల సాధన కృషి చేసేందుకు తనవంతుగా కృషి చేస్తారని పేర్కొన్నారు. నేను ఈ ఎన్నికల బరిలో నిల్చోవడం జరిగింది. జనరల్ ఓటుకు పట్టభద్రుల ఓటుకు చాలా తేడా ఉంటుంది, చాలా ఉదాసీనంగా ఉంటుంది. కాబట్టి ఓటు నమోదు ఒక చైతన్య యాత్ర, ప్రచార యాత్ర నిర్వహించి నిర్మల్ జిల్లాలో కూడా దాదాపు 12-14 వేల ఓటును చేయడమే కాకుండా కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే నిర్మల్ జిల్లా పరంగా ఎక్కడున్నప్పటికీ కూడా కాన్స్టిట్యున్సీ పరంగా నిర్మల్ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గం 3వ స్థానంలో ఉందని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా చెప్తున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు, ఎమ్మెల్యే టికెట్లు రాని వాళ్ళు దీన్ని ఒక పునరావాస కేంద్రంగా, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చడం అనేది మనందరికీ కూడా
చాలా బాధాకరమైన విషయం. నిర్ణయం అని చెప్పేసి వారు కూడా నిజంగా రాజకీయ నాయకులు ఉండకూడదు, రాజకీయేతర రంగాల వాళ్ళు ఉండాలని చెప్పేసి నన్ను శాసన మండలిలో ఉండాలని చెప్పేసి నాకు ప్రోత్సహించడం జరిగింది. ఈ వేదిక ద్వారా గౌరవ కేసీఆర్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నేనేం చెప్తున్నానంటే ఈ విధంగా ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు, వారి ప్రైవేటు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి సమస్యలు అంతా అన్నిటికన్నా ఇంత మిత్రులు ప్రస్తావించినట్టు ఒక స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణను ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ అనగానే ఎమ్మెల్సీ కాగానే మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే వెళ్ళిపోవాలని చూసే వ్యవస్థ మనం ఒక స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే ప్రక్రియను కూడా మనం చేయవచ్చు. ఈరోజు 2004 అక్టోబర్ 1 తర్వాత నియమితులైనటువంటి ఉద్యోగులకు గుదిబండలాగా మారింది ఒక సిపిఎస్ సిస్టమ్. ఈ సిపిఎస్ సిస్టమ్ను ఆనాటి బీజేపీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వము లాలూచిపడి పొందుపరిచినప్పుడు, పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేసినప్పుడు ఈ గొంతుకలు ఎక్కడ మూగబోయాయని చెప్పేసి కూడా మనం ప్రశ్నించక తప్పదు. కాబట్టి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించడానికి కృషి చేస్తానని కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే తనపై నమ్మకంతో వివిధ ఉపాధ్యాయ సంఘాలను ఎన్నికలు నిలిచిన వారు తమ నామినేషన్లు విరమించుకోవడం పట్ల ఆయన వారు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి ప్రశ్నించే గొంతుక నినాదాన్ని ఎంచుకున్నారని, గతంలో వారు ఉద్యోగోపాధ్యాయులకు ఏం చేశారో తెలపాలని డిమాండ్ చేశారు. కానీ తాను సమస్యలను పరిష్కరించే గొంతుగా నిలుస్తారన్నారు. అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలపై సరైన అవగాహనతో ఉన్న తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఎన్నికల కరపత్రాలు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ సంఘ అధ్యక్షులు ప్రభాకర్, ప్రైవేటు ఉద్యోగుల సంఘం నాయకులు అఖిలేష్ కుమార్ సింగ్, డాక్టర్ కిరణ్ కుమార్, ఎంసీ లింగన్న, డాక్టర్ సుభాష్ రావు, డాక్టర్ రమణాగౌడ్తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, గ్రాడ్యుయేట్స్ పాల్గొన్నారు. చిన్న చిన్న వ్యక్తులే పెద్ద ఆశలు పెట్టుకునే తరుణంలో మరి ఒక కలెక్టర్ అయ్యే వ్యక్తి కూడా ఈరోజు ప్రజల యొక్క ఆకాంక్షలను నెరవేర్చేందుకు మరి చట్టసభలో తన యొక్క వాణిని వినిపించడం కొరకు మరి డీసీటీఓగా ఉన్నటువంటి పదవిని తృణప్రాయంగా మరి త్యాగించి ఆయన మనకు యూజ్ అవుతారని చెప్తూ దయచేసి అందరూ కూడా ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరచాలని కోరుతూ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. If we are an IAS officer, we can serve to one district. But being a MLC people, he can serve the 4 districts. So I appeal only one thing, Chandrasekhar Gaud sir. If we concentrate, because as all of you know that it is included the 4 districts. Sir, if we concentrate majorly 2 districts, that is one is Nizamabad, another is Adilabad. If we concentrate these 2 districts, so we can compete the people and we can get the victory very easily, sir. But ఉద్యోగుల బాధలు ఉద్యోగులకే తెలుసు, నిరుద్యోగుల బాధలు కూడా ఉద్యోగులకే తెలుసు. కానీ ఏ రాజకీయ నాయకులకు తెలియదన్నా మేము ఖచ్చితంగా ఏ ఉద్యోగైనా ఏ నిరుద్యోగైనా మీ మీద ఆశలు పెట్టుకున్నాము, మీ మీద మీరు మాకు న్యాయం చేస్తారనే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నదన్న. పదవులకు ఆశ పడకుండా అంటే ఉన్నత పదవులలో ఉంటూ ఒక మంచి ఆఫీసర్గా, ఒక డిప్యూటీ కమిషనర్ ఆర్టీఓగా ఉంటూ మరి అంత పెద్ద పోస్ట్ని వదులుకొని ఈరోజు మనందరి కొరకు వస్తున్నాడు. కాబట్టి ఏదో ఆయన రాజకీయ పదవులకు ఆశపడి దీనికి రావడం లేదు. మన యొక్క గొంతుకలను, మన సమస్యలను మరి మండలిలో తన గొంతుతో వినిపించాలని తను ఈ ఎమ్మెల్సీ అభ్యర్థికి పోటీ చేస్తున్నాడు. కాబట్టి ఏదైతే అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో ఏదైతే బిల్ పాస్ అవుతుందో తర్వాత వచ్చి ఎమ్మెల్సీ కూడా పాస్ చేయాల్సిందే. ఎమ్మెల్సీ ఎందుకు పాస్ చేయాలా? పట్టభద్రులు, గ్రాడ్యుయేట్స్ అంటే చాలా ఆలోచన పరుడు. ఎడ్యుకేషన్ పరంగా మొదటి నుంచి చదువుకొని ఏదైనా చేసి ఎవరికైనా సమాజానికి, సంస్థానికి ఏదైనా ఉపయోగపడే విధంగా వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి మీరు నాకు తెలిసినంత అందరూ మీరు గెలుస్తారు అంటున్నారు. కాబట్టి నేను గెలిచారని నేను అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ గెలిచినట్టే. తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ పత్రిక బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తమ నివాసానికి వచ్చిన ఇంద్రకరెడ్డికి బోధమిల్లే రాథోడ్ బాపురావు దంపతులు ఘనంగా సన్మానించారు. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే శ్రీనివాసంలో రాథోడ్ దాపురాపు దంపతులు మంత్రులకు పుష్పగుచ్చం అందించి పూలమాల శాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ నగేష్, నిర్మల్ జిల్లా టీఆర్ఎస్ నాయకులు రామకిషన్ రెడ్డి, డాక్టర్ మల్లికార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో బాధిత హోంగార్డ్ కుటుంబానికి జిల్లా ఎస్పీ శశిధర్ రాజు ఆర్థిక సాయం అందించారు. బైన్సైనుడికి చెందిన మేస్త్రం విటిల్ పెండలవాడ జైనత్ మండల్ ఆదిలాబాద్ బాసర్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇతని భార్య సాధనకు వెల్ఫేర్ ఫండ్ చెక్ను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్మలారాయ్ వెంకట్, ఆర్ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. మాతృవియోగం పొందిన ఆదిలాబాద్ పట్టణ మున్సిపల్ చైర్మన్ రంగినేని మనీషాను మంత్రి అల్లుని రెడ్డి పరామర్శించారు. మనీషాను ఆమె నివాసంలో కలిసి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
లక్ష్మణ్ చందమ్మడిలోని వడ్డ్యాల గ్రామం మాజీ సర్పంచ్ నల్లారాం రెడ్డి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను మంత్రి ఇందకర్ రెడ్డి బుధవారం పరామర్శించారు. వారి వెంట యువ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి, రామకిషన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి తదితరులు ఉన్నారు. ఇంటి ఆస్తి పన్నులు చెల్లించి నిర్మల్ పట్టణాభివృద్ధికి సహకరించాలని నిర్మల్ మున్సిపల్ కమిషనర్ రవిబాబు అన్నారు. ఇంటి పన్ను వసూలులో భాగంగా పట్టణంలోని శాంతినగర్ హౌసింగ్ బోర్డు కాలనీలో అధిక బకాయిలున్న పలు వ్యాపార సంస్థలను మున్సిపల్ సిబ్బంది సీజ్ చేశారు. 2011 నుండి ఇప్పటి వరకు సదరు యజమాని ఇంటి పన్ను చెల్లించకపోవడంతో ఈ చర్యలు తీసుకున్నట్టు కమిషనర్ తెలిపారు. బకాయిల చెల్లింపులో పట్టణ ప్రజలందరూ మున్సిపల్ సిబ్బందికి సహకరించాలన్నారు. బకాయిలు పేరుకపోయినట్లయితే పట్టణాభివృద్ధి కుట్టుపడుతుందని, ముఖ్యంగా పారిశుద్ధ పనులు చేపట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని, మున్సిపల్ కార్యాలయంలో కష్టతరంగా మారుతుందన్నారు. మున్సిపల్ అభివృద్ధిలో అందరూ భాగస్వాములై బకాయిలు ఉన్న ఇంటి పనులు చెల్లించి సహకరించారన్నారు. ఆర్ఐ శ్రీనివాస్, షాకీర్ ఖాన్, షేక్ జహీర్ తదితరులు ఉన్నారు. ట్యాక్స్ కలెక్షన్ కోసం 8 టీమ్స్ను వేయడం జరిగింది. ఈ 8 టీమ్స్ బకాయిలు ఆస్తి పన్ను బకాయిలు ఉన్నవారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినా కానీ సకాలంలో మనం షాపులు క్లోజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఎన్నిసార్లు మన మున్సిపాలిటీ సిబ్బంది అడిగినా కానీ ట్యాక్స్ కట్టలేదు. ధర్మసాగర్ చెరువు దగ్గరుండి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ కూడా 5,40,000 డ్యూ ఉంది. ఆ యొక్క స్కూలు వాళ్ళకు కూడా ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకొంతమంది కూడా నోటీసులు ఇచ్చాము. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని, ట్యాక్స్ కట్టే అవకాశాన్ని ఎవరైనా మిస్ చేసుకుంటే వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేస్తామని ఈ సందర్భంగా నిర్మల్ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో బుధవారం సదరం క్యాంపు నిర్వహించారు. నిర్మల్, కుంటాల, బైన్సాకు చెందిన దివ్యాంగులు శిబిరానికి హాజరు కాగా వైద్యులు డాక్టర్ విజయకుమార్ రెడ్డి, డాక్టర్ ప్రియాంక పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో హాజరైన వైద్యులు అన్ని రకాల ఆరోగ్య పరీక్షల నుంచి అవసరమైన వారికి ధృవీకరణ పత్రం అందజేయనున్నట్లు వైద్యులు విజయకుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రదీప్, బోస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు అవకాశం కల్పిస్తే విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని టీపీటీయూ, బీసీటీయూ ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థి మేటిపల్లి రాధాకృష్ణ అన్నారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. 29 సంవత్సరాలుగా ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారం కృషి చేస్తున్నామన్నారు. అన్ని జిల్లాల ఉపాధ్యాయులు తమకు మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘ నాయకులు వేణుగోపాల్, సభ్యులు రఘునందన్ తదితరులు ఉన్నారు. అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నాకు బీసీటీయూ సంఘం తర్వాత ఇతర ఉపాధ్యాయ అధ్యాపక సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. ముఖ్యంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, అధ్యాపక ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం నేను ఈ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నా. గత 30 సంవత్సరాలుగా మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సంఘ కార్యకర్తగా పనిచేస్తూ ప్రస్తుతం టీపీటీయూ రాష్ట్ర అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నా. అనేకమైన సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయ వర్గం అంతా క్రియాశీలకంగా భాగస్వాములై ఉద్యమానికి ఊతమిచ్చిన దాంట్లో అగ్రభాగాన్ని నిలిచింది ఉపాధ్యాయ వర్గం. మరి సరే, అందరి పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక మంది సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కారమవుతున్నాయి. అనేక వర్గాలకు లబ్ధి జరుగుతుంది, సంతోషకరం. కానీ బాధాకరం ఏంటంటే విద్యారంగానికి సంబంధించిన ఉపాధ్యాయుల, అధ్యాపకుల ఒక్క సమస్య కూడా పరిష్కారం కాకపోవడం అనేది బాధాకరమైన అంశం. ముఖ్యంగా ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు సిపిఎస్ అంశం అనేది ఒక గుదిబండగా తయారైంది. మరి అందులో భద్రత కానీ, భరోసా కానీ లేదు. 2004 సెప్టెంబర్ 1 నుంచి అమలైన సిపిఎస్లో ఈ మధ్యనే కొంతమంది రిటైర్ అయితే 500-600 రూపాయలు కూడా వాళ్ళకు పెన్షన్ రావడం లేదు. కనీసం ప్రభుత్వం ఆసరా పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నది. రేపు ఏప్రిల్ నుంచి 2016 ఇవ్వబోతున్నారు. మరి అంతకన్నా అధ్వానమైన పరిస్థితిలో సిపిఎస్ ఉంది. కాబట్టి సిపిఎస్ అంశాన్ని రద్దు చేయవలసిందిగా, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించవలసిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.
అనేకమైన రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసేవాళ్ళు, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, పాలిటెక్నికల్ కాలేజీలో పనిచేసే అధ్యాపకులు, ఐటీఐ ఇన్స్ట్రక్టర్సు అందరికీ కూడా అనేకమైన సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం కోసం చిత్తశుద్ధితో నేను కృషి చేస్తానని తెలియజేస్తూ శాసన మండలిలో ప్రస్తావించి ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు చేస్తూ మరి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా. కిషోర బాలికల్లో పౌష్టికాలను పెంపొందించే విధంగా అంగన్వాడీ కార్యకర్తలు కృషి చేయాలని ఐసీఎస్ సూపర్వైజర్ రాజకుమార్ అన్నారు. బుధవారం నిర్మల్పట్నం నాయుడువాడ 1, 2, 3 బంగల్పేట్, సోమవారపేట్, బ్రహ్మపురి, వెంకటేశ్వర కాలనీలో పరిధిలో గల అంగన్వాడీ కేంద్రంలో కిషోర బాలికలకు పౌష్టికారంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ సూపర్వైజర్ లక్ష్మి, ఏఎన్ఎం రాధ, అంగన్వాడీ టీచర్లు వనిత, సంగీత, పుష్ప, లక్ష్మి, రాజమణి, ఆశా హెల్పర్లు వాణి, సుజాత, స్వరూప, అర్చన, సుజాత, శైలజ తదితరులున్నారు. ఇదిలా ఉండగా మందిరాపూర్ గ్రామంలో సైతం పోషక అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని కుమ్మర్ సంఘం ఆధ్వర్యంలో కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం అమరవీరుల స్తూపం వద్ద ఆమె చిత్రపటానికి కుమ్మర్ సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి గంగాధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగు రచయిత్రిగా మొల్ల చేసిన రచనలు సమాజానికి ఆదర్శమన్నారు. తెలుగులో రచించిన ఆమె కావ్యాలు ఇప్పటికీ ప్రాచుర్యం అవుతున్నాయన్నారు. ఈ జయంతి వేడుకలు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి భూసారపు గంగాధర్, పోదుగంటి సాయేందర్, సతీష్, గణేష్, రాజేశ్వర్ తదితరులున్నారు. జై కుమ్మర, జై కుమ్మర. కవయిత్రి మొల్లమాంబ జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని కుమ్మరులందరూ అమరవీరుల స్తూపం దగ్గర మొల్లమాంబ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈమె శ్రీకృష్ణ దేవరాయ కాలానికి చెందిన మహిళ. రామాయణాన్ని సంస్కృతం తెలుగులోకి అనువాదం చేసి మనకు అందించిన ఘనత మా కుమారులదే. అట్లాగే ఈమె యొక్క జీవిత చరిత్రని పాఠ్యపుస్తకాలలో చేర్పించి భావితరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉంది. అట్లాగే ఈమె యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించి కుమారులకు అన్ని విధాల ఆదుకుంటారని, ఇప్పటివరకు ఆదుకున్నది కేసీఆర్ గారు, ఆదుకున్నది ఒకే మమ్మల్ని గుర్తిస్తున్నారు. గుర్తించిన ఆయన మా భావాలని కూడా అన్నిటిని కూడా గుర్తించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాంపూర్ గ్రామం చెందిన జీవన్ రావు మాజీ వైస్ ప్రెసిడెంట్ యొక్క మనవడు ఆయన్స్ రావు 3వ పుట్టినరోజు సందర్భంగా శాంతినికేతన్ మానసిక విలువ కేంద్రంలో పురస్కరించుకొని పిల్లలకు అన్నదానంతో పాటు నోట్బుక్స్, బిస్కెట్స్, కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా 5,000 రూపాయల నగదును విరాళంగా సంస్థ డైరెక్టర్ చిన్న గారికి అందజేశారు.
పట్టణంలోని గాంధీ చౌక్లో బుధవారం ప్రధానమంత్రి ఉజ్వల పథకం కింద మంజూరైన సిలిండర్ను స్థానిక కౌన్సిలర్ మేడర్ అపర్ణ ప్రదీపాత్రులు లబ్ధాలకు అందజేశారు. వార్డులో మొత్తం 21 మంది సిలిండర్లకు మంజూరైనట్టు తెలిపారు. కట్టెలపై వంట చేసే వారికి ప్రభుత్వమే గ్యాస్ కనెక్షన్ ఇస్తుందన్నారు. కృష్ణరాజు, నర్సారెడ్డి, గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ కులాలను కూడా ఐక్యతతో ఉండి బీసీ కులాల అభ్యర్థులు గెలిపించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం నిర్మల్ జిల్లా అధ్యక్షుడు వెంపటి చంద్రశేఖర్ అన్నారు. పట్టణంలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బుధవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాలో బీసీ జనాభా 50% పైగా ఉన్నందున అన్ని మండలాల్లో బీసీ అభ్యర్థులు గెలిపించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జీవన్, నరసింహులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా వికలాంగుల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తెలంగాణ పునరావాస అభివృద్ధి ఆర్గనైజేషన్ కృషి చేస్తుందని ఆ సంఘ నాయకులు సట్టి సాయన్న, ఎండి శాఖ అన్నారు. తెలంగాణ పునరావాస కార్యంలో బుధవారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగులందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులు కల్పించే సౌకర్యాలను పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కల్పించాలన్నారు. సంఘ నాయకులు పండవల పద్మ, శ్రీనివాస్, నిషిత తదితరులు ఉన్నారు. లక్ష్మణ్ చందమంలోని బోరిగా మరియు పొట్టుపల్లి గ్రామ అంగన్వాడీ సెంటర్లో పోషణ అభినయ కార్యక్రమాన్ని నిర్వహించారు. పొట్టపల్లిలో గ్రామ సర్పంచ్ హైమవతిరాజు, అంగన్వాడీ టీచర్ సునీత అన్నప్రసాద కార్యక్రమం చేయగా బోరిగంలో అంగన్వాడీ టీచర్ సెంటర్ భాగ్య పిల్లల తల్లుతో కలిసి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సారంగపూర్ మండలంలోని అడెల్లిపోచమాలయం వద్ద వివిధ వస్తువుల దుకాణ సముదాయానికి సంవత్సరం పాటు లీజుకు పొందేందుకు బుధవారం నుంచి వేలంపాటలో 13,40,000 ఆదాయం కూడినట్టు ఆలయ నిర్వాహక టి నారాయణ తెలిపారు. వాయిదా పడిన వాటిని మళ్లీ ఈ నెల 16న వేలంపాటు నిర్వహిస్తూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మేనేజర్ శ్రీనివాసరెడ్డి, పర్యవేక్షణ ఆర్ఐ రవికిషన్ గౌడ్, నాయకులు రాజ్ మహమ్మద్, నర్సారెడ్డి, మాధవరావు, లక్ష్మణ్ గౌడ్, మాణిక్ రెడ్డి, ఆలయ అధికారులు చంద్రశేఖర్, భూమయ్య, రాజశేఖర్, బుచ్చన్న, ప్రధాన అర్చకులు శ్రీనివాస్ శర్మ, పోలీసు సిబ్బంది ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి జన్మదిన వేడుకలు, హాజరైన మంత్రి అల్లోల. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముమ్మర ప్రచారం, గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని అభ్యర్థుల